ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ విశ్వావసునామ సంవత్సరంలో మూడాలు మౌఢ్యాలు ఎప్పుడు వస్తున్నాయి, అప్పుడు మనం ఏం చేయొచ్చు చేయకూడదు. సహజంగానే ఇదివరకు మనం చెప్పుకున్నాం, సూర్యభగవానుడికి సమీపిస్తే కొన్ని గ్రహాలు తమ శక్తిని కోల్పోతాయి, వాటిని మూఢమి అంటాము. నిర్దేశించిన సామీప్యానికి వచ్చినప్పుడు అక్కడ గురువు వస్తే గురుమూఢమి, శుక్రుడు వస్తే శుక్రమూఢమి ఏర్పడుతుంది. రవి దగ్గరికి వచ్చినప్పుడు 2025 జూన్ 9 నుండి జూలై 9 వరకు గురుమూఢమి, దీన్ని గురుమౌఢ్యమి అని కూడా పిలుస్తాం. 2025 నవంబర్ 26 నుంచి 2026 ఫిబ్రవరి 17 వరకు శుక్రమూఢమి ఏర్పడుతుంది. సహజంగా మనము వివాహాది శుభకార్యాలు కానీ గృహప్రవేశాది శుభకార్యాలు కానీ ఇవి చేయాలి అనుకున్నప్పుడు గురుబలం ఉందా శుక్రబలం ఉందా అని మనం జ్యోతిష పండితులను అడుగుతూ ఉంటాం. ఎందుకంటే శుభకార్యాలకి గురువు శుక్రుడు బలం ఉండాలి కనుక. మరి శుక్రుడికి బలం లేనటువంటి ఈ మూడాల సమయంలో ఆ కార్యక్రమాలు చేయడం వల్ల ప్రయోజనం ఏముంటుంది? ఈ కారణం చేత ఈ గురుమూఢమి ఎప్పుడు వస్తుంది, శుక్రమూఢమి ఎప్పుడు వస్తుందని మనం పంచాంగకర్తను అడిగి తెలుసుకుంటూ ఉంటాం. విశ్వావసు నామ సంవత్సరంలో 2025 జూన్ 9 నుండి జూలై 9 వరకు గురుమూఢమి ఉంది. 2025 నవంబర్ 26 నుండి 2026 ఫిబ్రవరి 17 వరకు శుక్రమూఢమి ఉంది. ఈ కారణం చేత గురుబలము శుక్రబలము ఈ సమయాల్లో ఉండదు కనుక ఇక్కడ వివాహాది శుభ కార్యక్రమాలు నిర్వర్తించడానికి అవకాశం లేదు.